హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ క్విజిన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చల్లగా మంచిగా ఆ రాముని నామస్మరణ చేసుకుంటూ అలాగే చక్కగా ఆ పానకాలు కూడా తయారు చేసుకొని తాగి ఎంజాయ్ చేయండి వాళ్ళ. దాంతోపాటుగానే ఈరోజు మనం రెండు చక్కటి వెజిటేరియన్ డిషెస్ని చేసుకుందాం. అందులోనూ మనం క్యూబన్ స్టైల్లో ఉన్నాము, క్యూబన్ డిషెస్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ క్యూబన్ వీక్లో భాగంగానే క్యూబన్ స్టైల్లో ఆ డిషెస్ని తయారు చేసుకోబోతున్నాం. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే క్యూబన్ మోజో స్పైస్డ్ టోఫు. ఈ క్యూబన్ మోజో స్పైస్డ్ టోఫుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. గార్లిక్ అంటే వెల్లుల్లి, పప్రికా పౌడర్ లేకపోతే కారం పొడి కొద్దిగా, అలాగే జీలకర్ర, ఎండు మిరపకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను, అంటే చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా అలాగా చేసి పెట్టుకున్నామన్నమాట. అలాగే నిమ్మకాయ, ఉల్లిపాయ, కొద్దిగంత థైమ్, అలాగే ఆరిగానో. దాంతోపాటుగానే టోఫు ఒక బ్రిక్ తీసుకున్నాం. కటింగ్స్ పెద్దగా ఏం లేవు, ఓన్లీ గార్లిక్ మాత్రమే ఉంది కదా. సో గార్లిక్ని మాత్రమే చాప్ చేసుకుందాం. ఈలోపు పెనం వేడవుతుంది కాబట్టి పొయ్యి వెలిగించేస్తాం. అందుకనే రెండు తీసుకున్నాను. పెనాలు కూడా చూసారు కదా. గార్లిక్ చాప్ చేసుకున్నా. కూడా వేడైపోయింది బాగానే. నౌ ఇందులో ఆయిల్ వేసుకొని అన్నింటినీ కూడా ఫ్రై చేసుకున్నాం. సాతే చేసుకునేస్తే సాస్ రెడీ అయిపోతుంది అన్నమాట. కొద్దిగా బాగానే పడుతుంది ఆయిల్, జ్యూసీగా గుజ్జుగా రావాలన్నమాట కాస్త. మొదటగా గార్లిక్ వేస్తాం, వెంటనే జీరా కూడా వేస్తున్నాము, జీలకర్ర. కొద్దిగా అంత అది ఫ్రై అయిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఆయిల్ ఇంకా కొద్దిగా పసుపు వేస్తాం. కూల్గా చేసుకోవాలి, ఎందుకంటే కూడా చాలా పప్రికా పౌడర్ వేసుకుంటాం. అండ్ దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఓకే, దీంట్లో వాటర్. వాటరు సాల్ట్ వేసుకున్న తర్వాత వేస్తున్నాం కాబట్టి సాల్ట్ కొద్దిగా ఎక్కువ తక్కువ ఉందేమో టేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు, లేదంటే వాటర్ వేసిన తర్వాత కూడా సాల్ట్ వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా వేద్దాం వాటర్, ఎందుకంటే ఇది దగ్గరగా అయ్యేలోపు సరిపోతుంది. అండ్ ఇందాకే వెలిగించాల్సింది దీన్ని. టోఫు ప్లేస్లో పన్నీర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మనందరికీ తెలిసిన విషయమే. మనం వేడయ్యేలోపు దీన్ని కూడా జస్ట్ 2 పీసెస్, మొత్తం బ్రిక్ అలాగే వాడుకున్నా కూడా సరిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఆనియన్ కట్ చేసుకుంటాను. ఆనియన్ మొత్తం అవసరం లేకుండా సింపుల్గా రింగ్స్ లాగా తీసుకొని ఆనియన్ రింగ్స్నే వాడుకుంటాను. నేను ఆల్రెడీ వేడైపోయి ఉంటుంది కదా. ఈలోపు ఇందులో కూడా ధారాళంగా ఆయిల్ వేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే కింద గ్రిల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లోనే ఆయిల్ ఎక్కువ ఆగిపోతుంది కాబట్టి కాస్త ఎక్కువ పడుతుంది. ఇందులో ఆరిగానో ఇంకా థైమ్ కూడా వేసుకోవాలి.
ఇవేంటంటే అకంపనిమెంట్కి పక్క నుంచి తినడానికి బాగుంటాయి, రెండోది గార్నిష్ కోసం కూడా బాగుంటాయి అన్నమాట, చూడడానికి కూడా బాగుంటాయి. చాలా చాలా చక్కటి స్నాక్ అవుతుందండి. ఎవరైనా గెస్ట్ల ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి కానీ, అలాగే ఏదైనా పార్టీస్కి ప్రిపేర్ చేసుకోవడానికి కానీ చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవుతూనండి, మంచిగా తయారు చేసుకొని తినచ్చు. అండ్ వెరీ వెరీ ఈజీ అనమాట. చూస్తున్నారు కదా ప్రాసెస్ కూడా ఎంత సింపుల్గా ఉంది, చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే టోఫుని గ్రిల్ చేస్తాం. టోఫు ఆల్రెడీ రెడీ టు ఈట్ అన్నట్టుగానే ఉంటుంది కదా, ఎందుకంటే ప్రాసెస్డే ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ 4 మార్క్స్ వచ్చి కొద్దిగా ఆ టెక్స్చర్ వస్తే సరిపోతుంది అనమాట. ఒకవైపు అట్లా టెక్స్చర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా చేసేస్తుంది, డండీలు అయిపోతుంది. రెండోది కొద్దిగా ఇందులో సాల్ట్, పెప్పర్ కూడా వేస్తుంది. పన్నీర్కి ఎప్పుడు ఇలా అడుగంటుకు పోయే గుణం ఉంటుంది కదా, దానికోసం అలా త్యాగాలు చేయాల్సి వస్తుంది. సాస్లోకి కాస్త సిలాంట్రో వేస్తున్నా. ఫైనలీ కొద్దిగంత సిలాంట్రో అండ్ లెమన్ జ్యూస్ కూడా వేస్తాం. డన్. సాస్ రెడీ అయిపోయింది, మోజో సాస్. దాంతోపాటుగానే టోఫు కూడా మనకు గ్రిల్ అయిపోయింది. ఈ రెండింటిని కలిపి ప్రజెంటేషన్ ప్లేట్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపించేస్తారు. సింపుల్. అంటే ఏంటంటే మోజో సాస్ ఫస్ట్ ఉంటుంది, దాని పైనుంచి టోఫు పెడతాము, పైనుంచి గార్నిష్ ఆనియన్ రింగ్స్ తోటి. ఓకేనా? ప్రజెంటేషన్లో కదా. అద్భుత. బాగా కారంగా తినే వాళ్ళు ఉంటారు కదా, కారాన్ని ఇష్టపడే వాళ్ళు, అలా అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. అబ్బో, స్పైసీగా చాలా బాగుంది. చూసారా, మిమ్మల్ని మాటల్లో పెట్టి నేను తినేస్తున్నాను. ఎనీవే, ఇదైతే మీరు తినలేరు, మీరు ఇంకోటి తయారు చేసుకొని తినేసేయండి. చాలా సింపుల్గా అయిపోయింది. సరే, నేను తినేసి నెక్స్ట్ డిష్ కోసం సంబంధించి ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకుంటాను. చక్కటి డిష్, బాగా తిన్నాను, ఎంజాయ్ చేశాను ఇందాక. ఇప్పుడు కూడా ఒక మంచి డిష్ని మనం తయారు చేసుకోబోతున్నాము. ఇదేంటంటే పర్ఫెక్ట్ డిష్ ఫర్ టేకింగ్ అవుట్ లైక్ దట్. ఫాస్ట్ ఫుడ్ లాగా కానీ, వెంటనే ఫాస్ట్గా ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాము, వండుకొని తీసుకెళ్ళిపోవాలి, బాక్స్ పెట్టి పంపించాలి, ఇలాంటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. అలాంటి డిష్, చాలా చాలా హెల్దీ డిష్ మనం తయారు చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే మ్యాంగో బీన్ క్వినోవా బౌల్. ఈ మ్యాంగో బీన్ క్వినోవా బౌల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బ్లాక్ బీన్స్ తీసుకున్నాం. ఇందులో బ్లాక్ బీన్స్ అండ్ రెడ్ బీన్స్ కాంబినేషన్ సోక్ చేసాం, నానబెట్టిన రాజ్మా కానీ బ్లాక్ బీన్స్ కానీ అన్నమాట అవి. అలాగే ఒక పచ్చిమిరపకాయ, నిమ్మకాయ చెక్క, వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయ,
ఇది ఆరిగానో అంటాం కదా అది. అలాగే క్వినోవా తీసుకున్నాం ఇక్కడ. ఏదైనా మిల్లెట్స్ తీసుకోవచ్చు, నేను ఇక్కడ క్వినోవా వాడుతున్నాను. అలాగే మ్యాంగోస్ అనమాట. ఈ పచ్చి మ్యాంగో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్గా ఉంటుంది. కాకపోతే దీన్ని ఏంటంటే కుకింగ్ ప్రాసెస్లో ఎక్కడ కూడా యూస్ చేయము, ఓన్లీ గార్నిష్లో మాత్రమే యూస్ చేస్తాం. పచ్చి మామిడి అలాగే తగులుతూ ఉంటుంది అనమాట, మంచి టేస్ట్ని ఫ్లేవర్ని ఇస్తూ ఉంటుంది. నాకు తెలుసా ఇందాకటి ఆ టోఫు స్మెల్ అలాగే నోట్లో తిరుగుతోంది, జ్యూసీగా. ఓకే, అండ్ యా, కటింగ్ ప్రాసెస్ 2 కటింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ కటింగ్స్ చేసుకుందాం. ఫస్ట్ చిల్లీ కట్ చేసుకుంటున్నాను నేను, గ్రీన్ చిల్లీని. అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు వచ్చే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సో తదనుగుణంగా ఇవి నిలువుకి స్లిట్ చేసుకొని తర్వాత అడ్డంగా చాప్ చేసుకుందాం. ఇంకా కారము ఈ ఒక్కటే వేస్తున్నాము, మళ్ళీ పెప్పర్ కూడా యూస్ చేయము. కాబట్టి మనకు దగ్గరగా ఉన్న రుచుల్లో ఒకటిలాగా ఉంటుందన్నమాట. పచ్చికారంతో మనం టేస్ట్ చేస్తాము, ఎక్కువ ఇష్టపడతాం కదా, కాబట్టి మనకు మరీ దూరంగా ఉన్నట్టు అనిపించకుండా డిష్ బాగుంటుంది. అందులోనూ ఇవాళ రేపు చూస్తే ఈ మిల్లెట్స్ బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి కదా, అందరూ కూడా బాగా తెగ తింటున్నారు వాటిని, బాగా ఇష్టపడుతున్నారు హెల్తీ అని. కాబట్టి ఈ డిష్ అందరికీ కూడా ఇష్టము, దాంతోపాటుగానే ఆరోగ్యకరం కూడా. వేడవుతుంటే మిగతావి కట్. ఈ రైస్ బౌల్ కల్చర్ అనేది ఇవాళ రేపు బాగా పాపులర్ అవుతోందండి. మన దగ్గర అయితే కొద్దిగా తక్కువే, కానీ ఈ కాస్మోపాలిటన్ సిటీస్ ఉన్నాయి కదా, బాంబే, బెంగళూరు, హైదరాబాద్ ఇట్లాంటి ప్లేసెస్ కానీ, హైదరాబాద్లో కూడా ఇప్పుడిప్పుడే వస్తుంది. కాకపోతే మనకు మన ఆస్థాన బిర్యానీ ఉంది కాబట్టి ఏదొచ్చినా దాన్ని రీప్లేస్ చేయలేవు. దాని ఏమంటారు, ఔన్నత్యం అన్నది కాపాడుకుంటూ వస్తుందన్నమాట. బట్ అదర్వైజ్ ఈ బౌల్ కాన్సెప్ట్ బాగా ఎక్కువైందనమాట అన్ని చోట్ల కూడా. ఎందుకంటే సింపుల్గా ఒక బౌల్ ఉంటుంది, చేతులు పెట్టకుండా అట్లా ఇట్లా లేకుండా ఎక్కువ బిజీ అయిపోతున్నారు కాబట్టి వర్కింగ్ లంచ్ లాగా చేస్తూ సింపుల్గా ఒక బౌల్లోంచి అలా తినేయడం లంచ్ కోసం, అలాంటి కల్చర్ బాగా ఎక్కువ అవుతుంది ఇప్పుడు. అందులో భాగంగానే ఇది కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. ఆయిల్ వేసుకున్నాం. ఫస్ట్ గార్లిక్ సాటే చేసుకున్నాం. మాత్రం ఆలస్యం చేయకుండా జీలకర్ర కూడా వేయాలి. విల్ గో ఫర్ చిల్లీ, గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. ఆయిల్ సరిపోదు, ఇంకాస్త వేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిపాయలు కాస్త వేగనిద్దాం, కొద్దిగా ట్రాన్స్లూసెంట్ కలర్లో వచ్చే విధంగా అట్లా వేయించేసుకొని తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చు, ఆలస్యం లేదు. అయితే దీంట్లో లాస్ట్లో మామిడికాయతో పాటు గార్నిష్ చేయడానికి కొద్దిగా బెల్ పెప్పర్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రీన్లో ఎలాగో మ్యాంగో ఉంది కదా, రెడ్డే పెట్టుకున్నాను. చిన్న ముక్క అలా కట్ చేసుకొని అలా పక్కన పెట్టుకుంటే గార్నిష్ కోసం పనికి వస్తుంది. ఉల్లిపాయ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు నేను ఈ బ్లాక్ అండ్ రెడ్ బీన్, రాజ్మా ఇంకా బ్లాక్ బీన్ ఇది చాలా బ్లాక్గా ఉంటుంది. ఎప్పుడైతే సోక్ చేస్తామో ఇప్పుడున్న కలర్లోకి వస్తుంది. మీరు ఒకసారి చూస్తే ఇందులో ఈ 2 బీన్స్కి వేరియేషన్ కనిపిస్తుంది. ఈ 2 చూస్తున్నారా, ఇదేమో బ్లాక్ బీను నానబెట్టక ముందు బాగా నల్లగా ఉంటుంది, నానబెట్టిన తర్వాత ఈ కలర్లో వస్తుంది. ఇదేమో మామూలు రాజ్మా అనమాట. రెండింటిని కలిపి తీసుకుందాం మనం. ఇప్పుడు ఈ రాజ్మా వేసుకున్నాం. మిల్లెట్. ఈ క్వినోవా కూడా కొద్దిగా అంత ఫ్రై అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట.
ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ వేసేసి కుక్ చేసుకుందాం. సరిపోయింది. పెద్ద పొయ్యి మీదకి తీసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. తర్వాత ఈ సీజనింగ్ అంతా కూడా యాడ్ చేసుకొని దించేసుకుందాం. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. దగ్గరికి వచ్చేసింది. రైట్, ఇంకా లాస్ట్ మూమెంట్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో సరిపడా సీజనింగ్ కోసం సాల్ట్ వేస్తున్నాం. అండ్ ఆరిగానో కూడా సాల్ట్గానే ఉంటుంది, సాల్టీగానే. కాబట్టి ఈ రెండింటిని వేసేటప్పుడు కొద్దిగా చూసి వేసుకోవాలన్నమాట. లెమన్ జ్యూస్. వీటన్నింటినీ కలిపి ప్రజెంటేషన్లో ప్లేట్లో పెట్టేసి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. యమ్మీ, హెల్తీ రెండు కూడా కదా. కనిపించడానికి చాలా బాగుంది. చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. ఆ మామిడికాయ ముక్కలన్నీ కలుపుకొని ఒక్కో పీస్ వస్తున్నప్పుడు తింటుంటే బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసుకోవాలి, తిని ఎంజాయ్ చేసేయాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో 2 డిషెస్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.